ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వారు బీఎస్సీ నర్సింగ్ కోర్సుల అడ్మిషన్ల విషయంలో ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకుని విద్యార్థులకు ఎంతో మేలు చేశారు. ఆ మేలు ఏంటంటే ఎంసెట్ ఆధారంగా బీఎస్సీ నర్సింగ్ కౌన్సిలింగ్ నిర్వహించడానికి ప్రారంభించారు. ఎంసెట్ ఆధారంగా కన్వీనర్ కోటా సీట్లు నింపిన తర్వాత కొన్ని సీట్లు మిగిలిపోయినాయి. అలాగే ప్రైవేటు నర్సింగ్ కళాశాలలో యాజమాన్య కోటా సీట్లు మిగిలిపోయినాయి. అవి వృధా కాకూడదనే సంకల్పంతో ఈ విద్యా సంవత్సరానికి అంటే అక్టోబర్ నవంబర్ 2024లో జరిగే బీఎస్సీ నర్సింగ్ అడ్మిషన్ల కొరకు ఇంటర్మీడియట్ మార్కుల ప్రాతిపదికగా ఆ మెరిట్ ప్రాతిపదికగా గవర్నమెంటు నర్సింగ్ కళాశాలలలోనూ ప్రైవేటు నర్సింగ్ కళాశాలలో కన్వీనర్ కోటాలో మిగిలిపోయిన సీట్లను ఇంటర్మీడియట్ మెరిట్ ఆధారంగా సీట్లు నింపమని మేనేజ్మెంట్లు వాళ్ళు ఇంటర్మీడియట్ మార్కులనే ప్రామాణికంగా తీసుకుని అడ్మిషన్ చేసే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము నియమ నిబంధనలను సవరించి విద్యార్థులకు మేలు చేసింది. తద్వారా ఒక పక్క విద్యార్థులకు మేలు జరిగితే మరో పక్క సీట్లు వృధా కాకుండా ఎంతోమంది మన దేశానికి నర్సుల అవసరం ఉన్న సమయంలో సీట్లు వృధా చేయటం సమంజసం కాదు. ఇక బీఎస్సీ నర్సింగ్ కోర్సుకు వస్తే చాలా డిమాండ్ ఉన్న కోర్సు. అయితే ఇది ఆడపిల్లలు చదవాలి. కొంతమంది మగపిల్లలు నేను చదువుతా అని ఆసక్తి చూపిస్తున్నారు. ఈ మగపిల్లలు బీఎస్సీ నర్సింగ్ కోర్స్ చేస్తే అంతగా దాంట్లో రాణించరు. ఎందుకంటే నర్సింగ్ వృత్తి ఫ్లారెన్స్ నైటింగేల్ స్ఫూర్తిగా అసలు నర్సింగ్ వృత్తి అంటే కేరళ వాళ్ళు ప్రపంచ దేశాలన్నిట్లలో కూడా వాళ్ళు సేవలను అందిస్తున్నారు. చిరునవ్వుతో మృదువుగా చక్కగా ఒక తల్లి పాత్రను పోషించే విధంగా నర్సింగ్ వృత్తి వారు నర్సులు రోగులకు ఆలనా పాలన చూస్తారు. డాక్టర్ అనేవాడు 24 గంటలు రోగి హాస్పిటల్లో ఉంటే హడావుడిగా ఏదో 2 నిమిషాలు 3 నిమిషాలు 5 నిమిషాలు ఇది చేయండి అది చేయండి అని చెప్పిపోవటం తప్పనిచ్చి 24 గంటలు 3 షిఫ్ట్లలో డాక్టర్ చెప్పిన వైద్యాన్ని మందులు ట్యాబ్లెట్లు గొట్టాలు ఇంజెక్షన్లు అన్నీ ఇచ్చేది ఎవరు? నర్సు. కనుక ఎల్లవేళలా కంటికి రెప్పలా చూసేది, ప్రాణాలు కాపాడేది, రోగులను దగ్గరుండి సంరక్షించేది నర్సు. ఈ బీఎస్సీ నర్సింగ్ కోర్సు 4 సంవత్సరాల కాల వ్యవధి గల కోర్సు. ఈ బీఎస్సీ అయిపోయిన తర్వాత ఎంఎస్సీ కోర్సు చదవచ్చు. ఎంఎస్సీ 2 సంవత్సరాల కోర్సు. ఇంకా మేము ఉన్నత విద్యకు వెళ్ళాలంటే ఎంఫిల్ కోర్సు 1 సంవత్సరం ఉంది. లేదు నర్సింగ్లో పిహెచ్డి చేయాలంటే 3 సంవత్సరాలు చేస్తే పిహెచ్డి కూడా వస్తుంది. ఆ విధంగా ఉన్నత విద్యకు అవకాశాలు ఉన్నాయి. ఈ రోజున నర్సింగ్ వృత్తికి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉంది. ఏ కోర్సు చదివినా నిరుద్యోగం ఉంటుంది, కానీ నర్సింగ్ కోర్సు చదివితే మాత్రం నిరుద్యోగం అనేది మరో 25 సంవత్సరాల పాటు ఉద్యోగము లేకపోవడం అనేది లేదు. నిరుద్యోగ సమస్య లేని ఏకైక కోర్సుగా మనం బీఎస్సీ నర్సింగ్ కోర్సుని అభివర్ణించవచ్చు. అమెరికాలో భారతదేశం నుంచి నర్సులు వెళ్ళకపోతే వాళ్ళ వైద్య రంగం పడుకుంటుంది. పాశ్చాత్య దేశాలు గల్ఫ్ దేశాలు పూర్తిగా భారతదేశంపై ఆధారపడి ఉంది. మన నర్సులు లేకపోతే దాంట్లో మన నర్సుల్లో కూడా అధిక శాతం కేరళ నర్సులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు.
కనుక అంతర్జాతీయంగా పూర్తి డిమాండ్ ఉన్న కోర్సు బీఎస్సీ నర్సింగ్. ఇక్కడ ఎంసెట్ ర్యాంకు తెచ్చుకుని కాలము చెల్లిన సాంప్రదాయ కోర్సులు కొన్ని ఉన్నాయి. అవి చేరితే వాటిలో గ్రాడ్యుయేషను, పోస్ట్ గ్రాడ్యుయేషను, పిహెచ్డి చేసినా కూడా ఉద్యోగం రాదు. పాపం తెలవక అమాయకమైన తల్లిదండ్రులు, విద్యార్థులు ఆ కాలము చెల్లిన సాంప్రదాయ కోర్సులు అవి గత 75 సంవత్సరాలుగా అంతకుముందు బ్రిటిషు రాజులు ఉన్నప్పుడు కూడా నిర్వహించిన కోర్సుల్లో చేరుతున్నారు. వాటిలో ఉద్యోగ అవకాశాలు లేవు. వాటిలో చేరటము అవివేకము. ఈ రోజుల్లో ఉద్యోగం రాని చేరకూడని కోర్సులు ఉన్నాయి. అవి ఏంటంటే వెటర్నరీ వద్దు, అగ్రికల్చర్ వద్దు, హార్టికల్చర్ వద్దు, ఫిషరీస్ వద్దు, ఫిజియోథెరపీ నో జాబ్స్, ఫార్మసీ, బి ఫార్మసీ చదివినా, ఎం ఫార్మసీ చదివినా, 6 సంవత్సరాల ఫార్మడీ చదివినా గతి అంతే. ప్రభుత్వ ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు ఉండబోవు. ఫిజియోథెరపీ బీపీటీ చదివినా, ఎంపీటీ చదివినా ఉద్యోగ అవకాశాలు ఉండవు. బయోటెక్నాలజీ అంధకారం. బయోటెక్నాలజీ చదివితే భవిష్యత్తు అంధకారం. సైకాలజీ, ఫుడ్ అండ్ న్యూట్రిషన్, ఫారెన్సిక్ లాంటి అరుదైన కోర్సులు చదివినా అవకాశాలు ఉండవు. కోటి విద్యలు కోటి కొరకే కదా. మనం చదివేది ఎందుకు? ఒక గౌరవప్రదమైన ప్రైవేట్ ఉద్యోగమో, గవర్నమెంట్ ఉద్యోగమో, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగమో, పాశ్చాత్య దేశాల ఉద్యోగం కావాలని కోరుకుంటాం. ఇప్పటివరకు నేను చెప్పిన చదవకూడని కోర్సులన్నీ కూడా కేవలం ఏదో గవర్నమెంట్ వారు కొన్ని కాలేజీలు నిర్వహిస్తున్నారు కనుక వాళ్ళు చేరుతున్నారు. ఈ ప్రైవేటు యూనివర్సిటీలు, ప్రైవేటు కాలేజీలు కేవలం విద్యార్థులను తప్పుదారి పట్టించి వాళ్ళ పబ్బం గడుపుకోవటానికి, దానార్జనే లక్ష్యంగా ఉద్యోగ అవకాశాలు లేని కోర్సులు నిర్వహిస్తున్నారు. అదొక రకంగా విద్యార్థుల యొక్క భవిష్యత్తుతో చెలగాటమే. కనుక ఆడపిల్లలైతే ఎంసెట్ మర్చిపోయి బీఎస్సీ నర్సింగ్ కోర్స్ చేరండి, బంగారు భవిష్యత్తు ఉంటుంది. మగపిల్లలైతే బీఎస్సీ నర్సింగ్ కాదు, మీరు బీఎస్సీ అలైడ్ హెల్త్ సైన్సెస్ పారామెడికల్ కోర్సులు 13 కోర్సులు ఉన్నాయి. అవి 3 సంవత్సరాల కోర్సు, 1 సంవత్సరం ప్రాక్టికల్ ట్రైనింగు. ఈ పారామెడికల్ కోర్సులు చదివితే మరో 25 సంవత్సరాల పాటు మగపిల్లలకు అవకాశం ఉంటుంది. దీంట్లో ఆడపిల్లలు కూడా చేరచ్చు. అయితే ఆడపిల్లలకి నర్సింగ్లో మగపిల్లల నుంచి పోటీ లేదు. ఈ బీఎస్సీ పారామెడికల్కి వచ్చేసరికి మగపిల్లలు ఉంటారు, ఆడపిల్లలు ఉంటారు, పోటీ కొంచెం ఎక్కువ ఉంటుంది. అయినా బీఎస్సీ హెల్త్ కేర్ ఈ కోర్సెస్కి, అలైడ్ హెల్త్ సైన్సెస్ కోర్సులకు ప్రపంచవ్యాప్తముగా డిమాండ్ ఉన్నది. బీఎస్సీ నర్సింగ్ కోర్స్ చదివిన తర్వాత ఎయిమ్స్ మంగళగిరిలోనో, బీబీ నగర్లోనో, నిమ్స్ తిరుపతిలోనో, నిమ్స్ హైదరాబాద్లోనో, స్విమ్స్ తిరుపతిలో ఉద్యోగం వచ్చిందంటే నర్సుగా మీ జీతం ఎంతో తెలుసా? ₹1,00,000 వస్తుంది. అందువలన బీఎస్సీ నర్సింగ్ కోర్సు చదవటానికి ఆసక్తి చూపండి. ఇక డాక్టర్ల కంటే ఎక్కువ మీరు డబ్బు సంపాదించాలంటే సాధారణ నర్సింగ్ కాకుండా 1 సంవత్సరం ఏ విధంగా ఎంబీబీఎస్ అయిన తర్వాత ఎండి, ఎంఎస్లో స్పెషాలిటీ కోర్సులు ఉన్నాయో నర్సింగ్లో కూడా స్పెషాలిటీలు ఉన్నాయి. ఒక 13 స్పెషాలిటీ కోర్సులు ఉన్నాయి. 1 సంవత్సరమే. బీఎస్సీ నర్సింగ్ అయిన తర్వాత 1 సంవత్సరం చదివారా, మీకు ఎంబీబీఎస్ డాక్టర్ కంటే ఎక్కువ జీతం, ఎండిఎంఎస్ డాక్టర్తో సమానంగా జీతం వస్తుంది. ఫుల్ డిమాండ్. మీకు కేంద్రంలో, రాష్ట్ర ప్రభుత్వంలో ఎక్కడ కోరినా ఉద్యోగం వచ్చేస్తుంది. అవేంటంటే మొదటిది ఆపరేషన్ థియేటర్ నర్సింగ్, రెండోది కార్డియో థొరాసిక్ నర్సింగ్ అంటే గుండె వ్యాధుల సంబంధించిన నర్సింగ్, 3 న్యూరాలజీ మెదడుకు సంబంధించిన నర్సింగ్, 4 సైకాట్రీ నర్సింగ్,
మానసిక వ్యాధులకు సంబంధించిన నర్సింగ్. 5 క్రిటికల్ కేర్, సీరియస్ రోగులకు సంబంధించి వైద్యం చేసే నర్సింగ్. 6 ఎమర్జెన్సీ అండ్ డిజాస్టర్, అత్యవసర చికిత్స, ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు వారిని ఆదుకునే నర్సింగ్. 7 ఆంకాలజీ నర్సింగ్, క్యాన్సర్ సంబంధించిన రోగులకు చికిత్స. 8 ఆర్థో అండ్ రిహాబిలిటేషన్, ఎముకల వైద్యము, కీళ్ళ వైద్యము, అలాగే కృత్రిమంగా కాళ్ళు చేతులు అమర్చటం, ఫిజియోథెరపీ సంబంధించిన నర్సింగ్. 9 జీరియాట్రిక్ నర్సింగ్, వృద్ధులకు చికిత్సనందించే విభాగంలో నర్సింగ్. 10 ఫారెన్సిక్ నర్సింగ్, వైద్య న్యాయశాస్త్రం, దీంట్లో కూడా మంచి డిమాండ్ ఉన్నది. 11 హెమటాలజీ నర్సింగ్, అంటే బ్లడ్ క్యాన్సర్ వస్తుంది, థాలసీమియా, సికిల్ సెల్ ఎనీమియా లాంటి రక్త కణాలు క్షీణించే, పుట్టుకతో వచ్చే పిల్లలకు వచ్చే వ్యాధులకు సంబంధించిన నర్సింగ్. ఇక 12 ఒళ్ళు కాలినప్పుడు, తర్వాత ప్లాస్టిక్ సర్జరీ, బర్న్స్ అండ్ ప్లాస్టిక్ సర్జరీ నర్సింగ్. ఇక 13 మిడ్వైఫరీ నర్సింగ్, ప్రసవము, సిజేరియన్ ఆపరేషన్లు, వీటికి సంబంధించిన నర్సింగ్. ఇవన్నీ కూడా 1 సంవత్సరం. క్రిటికల్ కేర్ నర్సింగ్ అని 2 సంవత్సరాల కోర్సు కూడా ఉంది. దానికి ఉద్యోగ అవకాశాలు ఇంకా ఎక్కువ ఉంటాయి. ఉదాహరణకు 100 పడకల స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది, కార్పొరేట్ హాస్పిటల్ ఉంది. అక్కడ డాక్టర్లు ఉంటే 100 మంది ఉంటారు. దాంట్లో సీనియర్ డాక్టర్లు 50 మంది, జూనియర్ డాక్టర్లు 50 మంది. కానీ 100 పడకల కార్పొరేట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో 400 మంది నర్సులు అవసరం. 3 షిఫ్ట్లో 300 మంది కావాలా, 100 షిఫ్ట్కి 100. తర్వాత ఆపరేషన్ చేయటానికి లేదా ఎవరైనా సెలవు పెడితే వారి స్థానంలో పనిచేయడానికి మొత్తం కలిపి మరో 100 మంది ఎక్స్ట్రా. 400 మంది నర్సులు 100 పడకల ఆసుపత్రికి అవసరం. డాక్టర్ లేకపోయినా నడుస్తుంది, కానీ హాస్పిటల్ నర్సు లేకపోతే నడవదనేది వాస్తవం. అయితే మీరు ఎంపిక చేసేటప్పుడు ఏ కాలేజీలు ఎంపిక చేసుకోవాలంటే, గవర్నమెంట్ నర్సింగ్ కాలేజీని మొదటి ప్రాధాన్యత ఇవ్వండి. 2వ ప్రాధాన్యత ప్రైవేటు మెడికల్ కాలేజీలకు అనుబంధంగా ఉండే నర్సింగ్ కాలేజీలో చేరండి. 3వ ప్రాధాన్యత ప్రముఖ కార్పొరేట్ సంస్థలకు అనుబంధంగా ఉండే నర్సింగ్ కళాశాలల్లో చేరండి. ఉదాహరణకు అపోలో, యశోద, కామినేని, కిమ్స్ ఇలాంటి ప్రముఖ కార్పొరేట్ హాస్పిటల్ వాళ్ళు నిర్వహిస్తున్న నర్సింగ్ కళాశాల వాటిలో చేరండి. ఆఖరి ప్రాధాన్యత కొంతమంది ఓ బిల్డింగ్లో క్లాస్ రూములు పెట్టుకుంటారు. ఆ నర్సింగ్ కాలేజీ వాళ్ళు పిల్లల్ని గవర్నమెంట్ హాస్పిటల్ పంపటం లేదా ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళతో ఒప్పందం కుదుర్చుకోవటం, వీళ్ళకంటూ సొంత హాస్పిటల్ ఉండదు. ఎవరికైతే ఏ నర్సింగ్ కళాశాలకు సొంత హాస్పిటల్ లేదో వాటిని ఆఖరి ప్రాధాన్యత కింద పెట్టుకోండి. ఎక్కడా రాకపోతే దాంట్లోనే చేరండి. సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్. కనుక మళ్ళీ ఏదో లాంగ్ టర్మ్కి వెళ్తాం, అది చేస్తాం, ఇది చేస్తామని అలాంటి ప్రణాళికలన్నీ మానుకొని, ఇప్పటికే మీరు లాంగ్ టర్మ్లో కూర్చున్న క్లాస్ రూమ్ నుంచి బయటకు వచ్చేయండి, లాంగ్ టర్మ్ మానేయండి, డిస్కంటిన్యూ చేయండి, రండి బీఎస్సీ నర్సింగ్ కోర్సు చేరండి. ఆడపిల్లలు మగపిల్లలు బీఎస్సీ అలైడ్ హెల్త్ సైన్స్లో చేరండి. లాంగ్ టర్మ్ శుద్ధ దండగా 1,00,000 మంది లాంగ్ టర్మ్ చేస్తే దాంట్లో లబ్ధి పొందేది 10 మంది మాత్రమే. ఇది కేవలం ఆ కార్పొరేట్ విద్యా సంస్థల వారు ఇస్తున్న సలహాలు, వాళ్ళు ఇస్తున్న తప్పుడు ప్రచారాలు, తప్పుడు గ్యారంటీలు. సీట్ గ్యారంటీ అంటారు, నీకు లాంగ్ టర్మ్ అయిన తర్వాత సీట్ రాకపోతే ఫీజు వాపస్ అంటారు. ఇవన్నీ శుద్ధ అబద్ధాలు. ఎవరైతే మిమ్మల్ని చేర్పించారో వాళ్ళు మళ్ళీ
మీకు చిక్కడు దొరకడు, కనపడదు వినపడదనే విధంగా మళ్ళీ వాళ్ళు దొరకరు. కనుక మోసపూరితమైన మాయ మాటలు తల్లిదండ్రులు విద్యార్థులు విని లాంగ్ టర్మ్లో చేరి మీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. కనుక లాంగ్ టర్మ్ వల్ల ఒక లాంగ్ టర్మ్, 2 లాంగ్ టర్మ్లు, 3 లాంగ్ టర్మ్, 4 లాంగ్ టర్మ్ చేసిన వాళ్ళు కూడా ఎటువంటి లబ్ధి పొందలేదు. కనుక వాళ్ళు చెప్పే చెప్పుడు మాటలు లేదా ఏజెంట్లు, బ్రోకర్లు, పిఆర్ఓలు చెప్పే మాటలు విని మోసపోవద్దని విద్యార్థులకు తల్లిదండ్రులకు హెచ్చరిక జారీ చేస్తూ బీఎస్సీ నర్సింగ్ కోర్స్ చేస్తే బంగారు భవిష్యత్తు. మీ స్నేహితురాళ్ళు ఎంబీబీఎస్లో చేరతారు. ఎంబీబీఎస్ అయిన తర్వాత పీజీ సీట్ రాదు, దిక్కుతోచని పరిస్థితి. వాళ్ళకంటే కూడా మీకు బంగారు భవిష్యత్తు ఉండబోతుంది. దేవుడు మిమ్మల్ని ఎంబీబీఎస్ కాకుండా బీఎస్సీ నర్సింగ్ కోర్సులో చేర్పించి మీకు బంగారు బాటని, బంగారు భవిష్యత్తుని ప్రసాదించాడని సంతోషంగా, ఆనందంగా ఈ కోర్సుని స్వీకరించి విజయవంతంగా పూర్తి చేసి బీఎస్సీ, ఎంఎస్సీ, పిహెచ్డి ఈ భారతదేశం భరతమాత గడ్డ మీదే కాకుండా ప్రపంచ దేశాలలో మీరు సేవనందించడానికి కంకణబద్ధులై సిద్ధంగా ఉండండి.